నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్. ఈ సీజన్‌లో మా ఇంట్లో ఫస్ట్ టైం కాసిన కాకరకాయలతోనైతే నా వరకు అయితే కాకరకాయ టమాటా కర్రీనైతే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. సరే, కాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ అయితే ఈరోజు టాపిక్ అయితే మాట్లాడేసుకుందాము. టాపిక్‌లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది, ఫర్దర్గా నా వీడియోస్ సజెస్ట్ అయ్యేలా చేస్తుంది. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈరోజు టాపిక్ అయితే నేను ఎలా యూట్యూబ్లోకి వచ్చాను, ఎలా నాకు యూట్యూబ్ అయితే పరిచయం అయింది అనేది అయితే షేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ చూసింది అయితే 2017లోనండి. అప్పుడే నాకైతే స్మార్ట్ మొబైల్ అయితే ఒకటి తీసుకున్నాము. అంటే మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కలిపి ఒక స్మార్ట్ మొబైల్ అయితే తీసుకున్నాము. అప్పుడైతే యూట్యూబ్ అనే యాప్ అయితే అందులో ఉండే, అసలు ఏముంటాయి అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తేనైతే అప్పుడు కొన్ని వీడియోస్ అయితే చూశాను. అందులో అయితే నేను వీడియో ఫస్ట్ ఇలా వ్లాగ్ అట్లాంటి వీడియోస్ చూసింది అయితే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ది వీడియో అయితే చూశాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. తను గోచికుడుగాయని చూసుకుంటూ ఏదో మాట్లాడినది టాపిక్ అయితే. నేను ఇలా మాట్లాడుతుంటే ఈ ఛానల్స్ అంటే వీళ్ళందరూ మన టీవీ ఛానల్స్ లాగే అనుకున్నాను. ఇలా క్రియేట్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పేసి నాకు తెలియదు. ఆ తర్వాత మన ఇంటి టిప్స్ కళ్యాణి వాళ్ళ వీడియోస్ చూశాను. అలా కొన్ని వీడియోస్ చూస్తున్నాను. అయితే నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని, యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన అయితే నాకైతే లేదు. తర్వాత అయితే కొద్ది రోజులకి గోదావరి రుచులు సురేఖ గారి వీడియో అయితే చూశాను. యూట్యూబ్ ఛానల్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అని. అప్పుడు అర్థమైంది నాకు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు అని. సో అప్పుడు ఆలోచించి నేనైతే ఛానల్ పెట్టిద్దామని చెప్పేసి 4 years బ్యాక్ అయితే ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అప్పుడు జమున చందా అనే నేమ్ తోటే ఉండేది. ముగ్గులు వేద్దామని చెప్పేసి అయితే ముగ్గుల ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. జాబ్ చేసుకుంటూనే ఛానల్ క్రియేట్ చేశాను. నా జాబ్ టైమింగ్స్కి వీడియోస్ చేయడానికి నాకు అసలు మళ్ళీ తర్వాత సెట్ కాక కుదరక నేను అసలు వీడియోస్ చేయడం మానేశాను. అయితే రీసెంట్గానైతే నేను మళ్ళీ అంటే జాబ్ మానేశాను. సో సరే, ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే పెడదాము అని చెప్పేసి అప్పటి నుండి అయితే ఆ ముగ్గుల వీడియోస్ అయితే అలానే ఉంచేసి మళ్ళీ న్యూగా వీడియోస్ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తుంటే అప్పుడు నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే ఓన్లీ 17 మెంబర్స్ ఏమో ఉండే నా సబ్స్క్రైబర్స్. అప్పటి నుంచి రెగ్యులర్గా పెడుతున్నాను వీడియోస్. ఎప్పటి నుండి స్టార్ట్ చేశాను అంటే February 28 నుండి అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుండి అయితే దాదాపు కంటిన్యూగా పెడుతున్నాను. మధ్యలో ఒక హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, కొంచెం ఊరికి వెళ్ళడం వల్ల ఒక మధ్యలో కొంచెం గ్యాప్స్ వచ్చాయి. కానీ అప్పటి నుండి అయితే కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. నాకు అసలు ఇలా వీడియోస్ తీయడమే అలవాట్లేదండి. వీడియోస్ అనే కాదు, నార్మల్గా టిక్ టాక్ వచ్చినప్పుడైనా, లేదు అని అంటే నార్మల్గా రెగ్యులర్గా వీడియోస్ తీయడమైనా, ఫొటోస్ తీయడమైనా ఇలాంటివి వస్తే అసలు పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉండదు. బట్ ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అయితే, సక్సెస్ అయితే చెప్పలేం కదా, మనకి మనీ వస్తాయి కదా అన్న ఉద్దేశంతో అయితే నేనైతే జాయిన్ అయ్యాను. పక్కా మనీ కోసమేనండి. ఎందుకంటే నా సిచ్యువేషన్ ఏదో ఒక రకంగా మనీ అయితే సంపాదించుకోవాలి. జాబ్ చేసైనా ఏదో ఒక రకంగా. ఇంట్లో ఇప్పుడు కొద్ది రోజులైతే ఖాళీగానే ఉంటున్నాను కదా, కొద్దిగా మనం దీనిపైన ఎఫర్ట్ పెడితే ఇది సక్సెస్ అవుతే దీని పరంగా అయినా మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. నేనైతే వీడియోస్ పరంగానైతే జీరో నాలెడ్జ్ అండి నాకైతే. ఇప్పుడిప్పుడే తీస్తున్నాను, ఏదో ట్రై అయితే చేస్తున్నాను. ఇంకా వంటలు అంటారా, మ్యారేజ్ అయినప్పటి నుండి జాబ్ చేస్తూనే ఉన్నాను. ఏదో వండుకున్నామా, వెళ్ళామా, తిన్నామా, వచ్చామా అన్నట్టేనండి. స్పెషల్గా చేసుకోవాలి, స్పెషల్గా తినాలి అని అట్లాంటివి అయితే ఎక్కువ అయితే ఇంట్రెస్ట్ అయితే ఏముండకపోయేది. సో అందుకే నా వంటలు కూడా అన్ని రెగ్యులర్ వంటల్లాగే ఉంటాయి. స్పెషల్గానైతే నేను ఎక్కువైతే ఏం ప్రిపేర్ చేయను. ఈ మధ్య ఇంట్లో ఉంటున్నాను కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో ఏదో ఒకటి అయితే ట్రై చేస్తూ ఉంటాను అంతే. ఇప్పటివరకు అయితే మీ అందరి సపోర్ట్తో అయితే ఇంతవరకు అయితే రాగలిగాను. మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానని ఇక్కడితో ఈ వీడియో